ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు, వందనాలు. దేవుని మాట అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మీరు ఫోన్ కాల్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా మీ యొక్క అభిప్రాయాలను, ప్రార్థన అవసరతలను మాకు తెలియపరుస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. అలాగే మీరు తెలియపరిచిన ప్రతి అంశాన్ని బట్టి కూడాను మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి, దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ప్రతిఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. జ్ఞాపకం చేసుకోండి, మానవ హృదయం బహు ఘోరమైనది, అది వ్యాధి కలిగినదని దేవుడే చెప్తూ ఉన్నాడు. చాలామంది హృదయంలో తోచినట్లుగా చేస్తూ ఉన్నారు, హృదయ కాఠిన్యాన్ని బట్టి నడుచుకుంటూ ఉన్నారు. మీ మనస్సుని, మీ హృదయాన్ని మీరు భద్రపరుచుకోవాలి. హృదయము ఘోరమైన వ్యాధి కలది అని వాక్యం చెప్తా ఉంది. నిజమే, ఈ ఘోరమైన వ్యాధి కలిగిన దానిని బాగు చేయగలిగేవారు ఎవరు? ఇదే ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం మనం ధ్యానం చేస్తే, ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. దేవుని మాట వినకుండా కఠినమైన మీ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది హృదయ కాఠిన్యాన్ని బట్టి నడుచుకునేవారు. హృదయము చెప్పినట్లుగా ఇది సరి అయినదా కాదా అనేది ఆ యోచన లేకుండా, అనే ఆలోచన లేకుండా హృదయ కాఠిన్యాన్ని బట్టి నడుచుకుంటూ దేవునిని బాధపరుస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, నీ హృదయంలో కలిగిన ఆలోచనను బట్టి, నీవు చేసే క్రియలను బట్టి నీవు ప్రతిఫలాన్ని పొందుకుంటున్నావు. ఈ రోజున ఎలాంటి ప్రతిఫలాలు నువ్వు పొందుకొని ఉన్నావు, ఎలాంటి రిజల్ట్స్ నీ జీవితంలో నువ్వు పొందుకొని ఉన్నావు, అది కేవలం నీ హృదయ ఆలోచనను బట్టియే. నీ హృదయము పాడైపోయినదేమో, నీ హృదయము ఘోరమైన వ్యాధి కలిగినదేమో. ప్రభు అంటున్నాడు, హృదయ పరిశీలన చేయువాడు ఆయనే. ఆ హృదయ పరిశీలన చేయగలిగిన దేవుడు, అంతరింద్రియములను పరీక్షించగలిగిన దేవుడు దాన్ని బాగు చేస్తాడు. జ్ఞాపకం చేసుకోండి, హృదయ కాఠిన్యాన్ని బట్టి నడవడానికి వీలు లేదు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని బట్టి, క్రీస్తు నియమాలను బట్టి దేవుని మాట మనం వినాలి. ఇక్కడ మనం చదువుతున్న మాట అదే కదా, 12వ వచనంలో, మీరు మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి నడుచుకున్నారు, నేను చెప్పిన ప్రకారం కాదు, నా మాట మీరు వినట్లేదు అని దేవుడు చెప్తూ ఉన్నారు. మీకు తోచినట్లుగా, మీరు అనుకున్నట్లుగా, ప్రజలు మీకు సలహా చెప్తే దానిని తోచినట్లుగా నడుచుకుంటున్నారు, కానీ నా మాట మీరు వినట్లేదు, అందుకని మీరు నష్టాన్ని అనుభవిస్తున్నారు. జ్ఞాపకం చేసుకోండి, 2వ తిమోతిలకు రాసిన పత్రికలో నుంచి 2వ అధ్యాయం 22వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. పవిత్ర హృదయము కలిగిన వారమై ప్రభువుని వెంబడించి ప్రార్థన చేయు వారి దగ్గర నీతి ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది. అటువంటి హృదయముతో ప్రార్థన చేయు వారితో మనము వెంబడించాలి, కానీ మన హృదయ కాఠిన్యాన్ని బట్టి నడుచుకోవడానికి వీలు లేదు. మీరు పవిత్ర హృదయులై ప్రార్థన చేయు వారిని వెంబడించాలి. నిజమే, ఈ రోజున మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ఘోరమైన వ్యాధి కలిగి హృదయానుసారమైన కఠినమైన మాటలు మాట్లాడేవారిని, కఠినమైన క్రియలు చేయమని ప్రేరేపించేవారిని, కఠినమైన కార్యాలకు మనల్ని పురికొలిపేవారిని, వారి మాటను మనం అనుసరిస్తున్నాం. కానీ దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి హెచ్చరిస్తున్న మాట, మీరు పరిశుద్ధాత్మ యందు నమ్మకస్తులై పూర్ణ హృదయము గలవారి, పరిశుద్ధ హృదయము గలవారై ప్రార్థన చేయు వారిని మీరు వెంబడించాలి. వారితో కూడా విశ్వాసము, ప్రేమ, నీతి, సమాధానము కలిగి ఉంటారు కనుక వాటిని మీరు వెంబడించండి అంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీరు నడుచుకునవద్దు. నీ హృదయంలో తోచిన ఆలోచన కాదు, ఇది దేవుని దృష్టికి సరి అయినదేనా కాదా, ఇది దేవుని దృష్టికి అంగీకారమైనదా కాదా అని ఆలోచన చేసి, హృదయ కాఠిన్యాన్ని బట్టి కాకుండా దేవుని మాటను బట్టి వెళ్ళండి. ఖచ్చితంగా మీ జీవితాల్లో దేవుడు నూతన అనుభవాలు మీకు కలుగ చేస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. రండి, మన హృదయాలను దేవునికి అప్పగించుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగల ప్రభు, నీ పరిశుద్ధమైన పాదాలు వందనాలు. హృదయ కాఠిన్యాన్ని బట్టి నడుచుకుని మా పితరులందరూ నడిచిన ప్రభు నశించిపోయి ఉన్నారు. అయా, హృదయం ఘోరమైన వ్యాధి గలది, అది అన్నిటికంటే మోసకరమైనదని వాక్యం ద్వారా సెలవిచ్చారు. నిజమే, మా హృదయం మోసకరమైనదైతే, వ్యాధి కలిగినదైతే దాంట్లో నుంచి అన్ని కూడా చేదు ఆలోచనలే వస్తాయి. ప్రభా, అయా, హృదయాంతరంగాలు పరిశీలించు దేవా, మా హృదయాలను బాగు చేయండి. అయా, పూర్ణ హృదయము గలవారి, పరిశుద్ధ హృదయము గలవారి, ప్రార్థన చేయువారి, నీతిని, విశ్వాసమును, ప్రేమను అయా వెంబడించు వారితో కలిసి మేము కూడా వెంబడించగలిగిన కృప మాకు దయచేయండి. ఎందరైతే ఈ ప్రార్థనలో పాల్గొన్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపను, కనికరాన్ని బిడ్డలకు తోడుగా ఉంచండి ప్రభు. ఈ దినాన చేయు పనిలో అన్నిటిలో కూడా మీరే సహాయం చేసి దీవించి నడిపించమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.
ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకొను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జైన్ 97 అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.